హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మటన్ని ఉప్పు నిమ్మకాయ వేసి వాటర్లో 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత బాగా వాష్ చేసుకొని పసుపు వేసి 80% మటన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పెరుగు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టమాటో, ముందుగా ఉడకబెట్టిన మటన్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీకి కావాల్సిన స్పైసెస్, ఆయిల్, ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇంతకుముందు మనం మటన్ని ఉప్పు నిమ్మకాయ వేసి నానబెట్టాం కదండి. అలా చేయడం వలన మటన్లో చాలా వరకు ఫ్యాట్ రిమూవ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఇందులో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 పెద్ద ఆనియన్స్ని తీసుకున్నానండి. ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడానికి వేరొక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం టమాటోని యాడ్ చేసుకుందాం. టమాటోని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. టమాటో బాగా మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 ఫ్రై అయ్యాక ఇందులో పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు తరకలు లేకుండా మసాలాలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడకబెట్టిన మటన్ని తీసుకొని మసాలాలు కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ పట్టే విధంగా ముక్కకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. మూత పెట్టుకొని
ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, మటన్ బాగా ఉడికింది. ఇటు సైడ్ వాటర్ కూడా బాగా బాయిల్ అయింది కదండి. మనం ఇందులో బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. రైస్ని పట్టుకుంటే కొద్దిగా పలుకుగా ఉండాలి. ఇలా ఉడికాక రైస్ని తీసి మటన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తం ఈవెన్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక పైన పుదీనా, కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అన్నీ వేసుకున్నాక మూత పెట్టి 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలండి. నేను ఆవిరిపోకుండా పైన వెయిట్ పెట్టాను. ఇలా 15 నిమిషాల తర్వాత తీసి చూడండి. టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అండి. చాలా పొడి పొడిగా వచ్చింది కదా, చాలా టేస్టీగా ఉందండి. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.